హాయ్ అండి. ఇవాళైతే ఒక మంచి కారం పొడి రెసిపీనైతే చూద్దాము. పల్లి పొడి అండి. ఇది రాయలసీమలో చాలా ఫేమస్ అనమాట. రాయలసీమ డిస్ట్రిక్ట్స్‌లో అన్నిట్లో చేస్తూ ఉంటారు. ఇవాళ రేపు వీడియోస్‌లో చూసి అందరూ చేసుకుంటూ ఉన్నారనమాట. నేనైతే మా పాప కోసం మా పాప హాస్టల్‌కెళ్తుంటే చేశాననమాట. అది మీతో షేర్ చేస్తున్నా. ఏ విధంగా చేశాననేది చూసేయండి. ఈ పల్లి పొడి దోస, ఇడ్లీ అలాగే మనం రైస్‌లోకి గానీ దేంట్లోకైనా చాలా బావుంటదండి. ఫస్ట్ అయితే ఒక చిన్న మూకుడైతే నేను స్టవ్ పైన పెట్టేసుకొని దాంట్లో కొంచెం అంటే కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నాను. తర్వాత 2 స్పూన్ల శనగపప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఇంచుమించు మనకు ఒక 300 గ్రామ్స్ పల్లీలకైతే సరిపోతదండి. తర్వాత 2 స్పూన్ల మినపప్పు కూడా యాడ్ చేసేసుకొని దీన్ని దోరగా వేయించుకోవాలండి. అంటే 70% వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిగతా 30% అనేది మనం మిగతా ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసినప్పుడు ఫ్రై అయిపోతది. తర్వాత కొన్ని అంటే కొన్ని మెంతులు యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు నేను ఆవాలు యాడ్ చేసుకున్నాను. దీన్ని కూడా బాగా వేయించేసుకొని ఒక 2 స్పూన్ల వరకు ధనియాలు కూడా యాడ్ చేసేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము మంట తక్కువ మంటలో పెట్టేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ ధనియాలు కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొనేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ వేసి ఫ్రై చేస్తుంటేనే గుమగుమలాడుతూ మనకు స్మెల్ అనేది తెలుస్తుందండి. చాలా బావుంటది. చాలా వరకు డిఫరెంట్ టైప్స్‌గా మనకు పల్లి పొడి చేస్తూ ఉంటారు. నేనైతే ఈ స్టైల్‌లో చేస్తాను. ఇంకో స్టైల్ కూడా చేస్తాను. అది నెక్స్ట్ వీడియోస్‌లో షేర్ చేస్తా. తర్వాత మనకు స్పైసీకి తగ్గట్టు ఎండు మిరపకాయలు యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను గుంటూరు మిరపకాయలు యాడ్ చేశాననమాట. మేము తినే స్పైసీని బట్టి. తర్వాత ఒక గుప్పెడంతా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఇందులోనే వేసేసుకొనేసి అన్ బాగా అంటే కరివేపాకు బాగా ఫ్రై కావాలండి. తుంచితే తురిగిపోయేలాగా. పచ్చితనం ఉన్నదంటే గన అది పొడి అనేది పాడైపోతదండి. ఇందులోనే కొంచెం అంటే కొంచెం చింతపండు కూడా యాడ్ చేశాను. చింతపండు యాడ్ చేస్తే కొంచెం అంటే పులుపు తగులుతూ బావుంటుందండి. చూడండి మొత్తం బాగా ఫ్రై అయిపోయాయి. ఇవన్నీ సెపరేట్‌గా ఫ్రై చేసుకోనక్కర్లేదండి. అన్నీ కలిపి నేను ఫ్రై చేసుకుంటున్నాను చూడండి. అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. వీటిని చల్లారిన తర్వాత మనమైతే మిక్సీ పట్టుకోవడమే. ఇక్కడ చూడండి ఒక 300 గ్రామ్స్ వరకు నేను పల్లీలైతే తీసుకున్నాను. ఇవి వేయించి పెట్టానండి ముందే నేను. పొట్టు తీసుకోనండి నేను. పొట్టు తీసుకోకుండా నేను మిక్సీ పట్టుకుంటా. తర్వాత ఎండుమిరపకాయలు ఇవన్నీ వేయించాను కదా! ఇవి కూడా చల్లగా అయిపోయాయి. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా మనము ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ 2 గడ్డలు అయితే నేను వాడాను. తర్వాత మనకు రుచికి తగ్గట్టు సాల్ట్. ఫస్ట్ అయితే ఎండు మిరపకాయలు అవన్నీ ఫ్రై చేశాను కదా! వాటిని ఫస్ట్ మిక్సీ పట్టుకొని తర్వాత పల్లీలు వేసి మిక్సీ పట్టి వెల్లుల్లిపాయలు కూడా చివరగా వేసి మిక్సీ పట్టుకున్నానండి. పొడైతే రెడీ అయిపోయింది. నేనైతే 2 వాయిలుగా పట్టుకున్నాను. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు అంటే కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్ అనేది సరిపడా వేసుకుంటే సరిపోతది. పల్లి పొడి అయితే రెడీ అయిపోయింది. అంటే సింపుల్‌గా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బావుంటుంది. ఇది బ్యాచిలర్స్‌కి గానీ, హాస్టల్‌లో ఉన్న పిల్లలకైతే భలే యూజ్ అవుతుందండి. నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి.